చేపల పులుసు బాగున్నది కదా ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోవాలనిపిస్తున్నదా మీకు కూడా? మీకు చేపల పులుసు నచ్చితే మీరు కూడా అయ్యుండ్రి, మీ ఇంట్లో వేసుకోండి. మీరు కూడా మంచిగా ఉంటుంది టేస్ట్. బాగా ఈజీ తరిగేలా మమ్మీ చెప్తుంది మిమ్మల్ని. చూడండి, ఇంకా అయ్యుండ్రి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి ఫస్ట్ ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇప్పుడు నేను 1 kg ఫిష్ అయితే తీసుకున్నాను. ఈ ఫిష్ని సాల్ట్ వేసి మంచిగా కడుక్కున్నా. ఇట్లా నేను చూపించినట్లు కడుక్కోండి. ఇప్పుడు పెంక పెట్టుకొని పెంకలో మనం మసాలా కోసం, ఫిష్కి కావాల్సిన మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు ఇవి మంచిగా వేయించి ఇవి ఇట్లా చిన్న రోట్లో, నేనైతే చిన్న రోట్లో దంచుకుంటున్నాను. మీకు పెద్ద రోలు ఉంటే దాంట్లోనే దంచుకోండి. నాకు లేదు కాబట్టి చిన్న దాంట్లో దంచుతున్నాను. ఇప్పుడు అదే పెంకలో ఆనియన్స్ మంచిగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. చూడండి, ఇక్కడనే ఆనియన్స్ వేగే లోపల నేను దంచేసిన మసాలా అట్లా మంచిగా సన్నం పొడి పట్టుకోవాలా. ఇప్పుడు ఇవి ఆరిన తర్వాత, ఆనియన్స్ ఆరిన తర్వాత మిక్సర్ పట్టుకోవాలా. లేదంటే మీకు రోలు ఉంటే పెద్ద రోట్లో మంచిగా దంచుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో నేను 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసిన. ఇప్పుడు ఏదైతే మనం మసాలాకు ప్రిపేర్ చేసుకున్నామో అది ఇప్పుడు తాలింపులో వేసుకోవాలి. కొంచెం 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చీలు, ఒక కరివేపాకు ఇవి తాలింపులో కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేయాలి. మాడకుండా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకముందే మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని, ఆనియన్ పేస్ట్ని ఇందులో వేయాలి. ఇందులో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలా. ఇప్పుడు ఇంతకుముందు నేను చింతపండు నానేసాను కదా, అది మంచిగా పిసుకొని వడబోసుకొని నేనైతే ఇట్లా స్ట్రెయిన్ చేసిన. మీకు అవసరం లేదంటే చేసుకోకండి. నేను ఇంకా కొంచెం ఏదైనా కచరా ఉంటే పోతుందని అది స్ట్రెయిన్ అయితే చేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు వేసుకొని, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలా. ఒక 3 స్పూన్స్ నేను కారం అయితే తీసుకున్నా. 3 స్పూన్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఆ పులుసు కదా, కారం ఉప్పు బాగానే పడతాయి. మీకు సరిపడా మీరు తీసుకోండి. ఇట్లా మంచిగా కలిపిన తర్వాత ఇందాక పిసుకున్న చింతపండు కూడా ఇందులో పోసేసుకోవాలా. ఇందులో పోసేసుకొని మంచిగా మరిగేదాకా, చిక్కగా మరిగేదాకా మూత పెట్టుకోండి. పొంగకుండా చూసుకోండి. చూడండి, చిక్కగా మరుగుతుంది. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అవుతుంది. నెక్స్ట్ ఇందాక రెడీ చేసుకున్న మసాలా కూడా ఇందులో వేసేయండి. నేను హై ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి తొందరగా చిక్కగా అయితే అవుతుంది. చిక్కగా అయినట్లు అనిపిస్తే ఇక ఫిష్ వేసేద్దాం. ఫిష్ని అయితే నీట్గా కడుక్కుంటేనే మనకు ఫిష్ వాసన రాకుండా ఉంటుంది. ఇట్లా అంటే బయట కడగడం లేదు అని ఫీల్ కావద్దు. ఇట్లా మనకు కిచెన్ రసోడా మీద కూడా సాల్ట్ వేసి కడుక్కుంటే నేను చూపించినట్లు బాగానే ఉంటుంది. నెక్స్ట్ అన్ని ఫిష్లు అయితే ఇలా షిఫ్ట్ చేసేసుకున్నాం. అయితే ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దాకా అదే ఉడుకుతుంది. ఇంకా మెల్లిగా కలుపుకోవాలి. అది కొంచెం అటు ఇటు కలిపినామనుకో అది ఇరిగిపోతుంది. అందుకనే స్పూన్ అట్లా మెల్లిగా నేను చూపించినట్లు తిప్పుకుంటూ కలుపుకోవాలి అంతే. ఇప్పుడు కొంచెం ఒక 10 మినిట్స్ అయితే మనం ఫిష్ వేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి, మీకు ఉంటే మెంతి ఆకు కూడా వేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మెంతి ఆకు కూడా వేసుకోండి మంచిగా కడుక్కొని. నాకు లేదు కాబట్టి నేను వేయలేదు. కొత్తిమీర వేసుకొని అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోండి.
ఫిష్ వేసిన తర్వాత 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి, అంతే, ఎక్కువ ఉడకనవసరం లేదు. ఇదే తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. వెంటనే సూప్ అయితే బాగుంటుంది, కాకపోతే ఫిష్ అయితే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.